రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. ములుగు జిల్లా తుపాకులగూడెం దగ్గర దేవాదుల బ్యారేజీను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు పొందిందని, దేవాదుల గోదావరి నుంచి 369 మీటర్లకు నీటి లిఫ్ట్ చేయనున్నారు. 2001లో దేవాదుల ఇంటేక్ వెల్ నిర్మాణానికి పునాది పడింది. ఇక ప్రాజెక్టును పరిశీలించిన సీఎం ఇంటేక్ వెల్ తో పాటు గోదావరి నీటి లభ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సాగునీరు అందనుంది. ఏడాదిలోనే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. రైట్ డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, సీఎం దేవాదుల ఎత్తిపోతల పరిశీలనపై అప్డేట్స్ ఏంటి? మాధురి, సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా రివ్యూ పరిశీలన చేసిన తర్వాత సమ్మక్క బ్యారేజ్ వద్ద లిఫ్ట్ అయ్యారు. అక్కడ నుంచి సమ్మక్క బ్యారేజ్ వద్ద నుంచి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ నగరానికి తాగునీరు, ఓరుగల్లు ప్రజలందరికీ సాగునీరు అందించడం కోసం 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు మొదటి విడతలో మొత్తం 1738 ఎకరాల భూసేకరణ జరిగింది. ఈ పనులు కూడా పూర్తయ్యాయి. సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి 6075 ఎకరాల భూసేకరణ జరిగింది. కానీ థర్డ్ ఫేజ్ లో మాత్రం భూసేకరణకు నిధులు కొంత అడ్డంకిగా మారింది. ఆ నిధులు సేకరించి 2869 ఎకరాల భూసేకరణ చేసిన తర్వాత ఈ మొత్తం సాగునీరుతో పాటు తాగునీరు అందించే దిశగా ఈ ప్లాన్ చేయాలని ఉన్నారు. ఇప్పటికీ ఈ అధికారులు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అధికారులు ఎక్కడ లోపం ఉంది, మొత్తం నిధులు సేకరణ ఎంత కావాలి అనే దిశగా ఒక ప్రయత్నంలో మొత్తం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలంటే, ఇంటెక్ వెల్ కూడా పూర్తి కావాలంటే, ఇంకా నీటి సామర్థ్యం కూడా పెంచాలంటే మాత్రం ఎంత కావాలి? అక్కడ సమ్మక్క బ్యారేజ్ వద్ద మొత్తం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ వద్ద 6.94 టీఎంసీ నీరు సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో మొత్తం ఇప్పటి వరకు 38 టీఎంసీలు మాత్రమే వినియోగం వస్తుంది. ఇంకా మిగతా 32 టీఎంసీల నీరు మొత్తం నిల్వ ఉండాలంటే, దాన్ని వినియోగించుకోవాలంటే ఏ దిశగా ప్రయత్నాలు చేయాలి, అక్కడ ప్రాజెక్టు వద్ద ఎట్లా ఉంది అని మొత్తం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ తెలుసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పటి వరకైతే వరంగల్ నగరానికి దేవాదుల ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్ రిజర్వ్ లో వాటర్ సప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి నీరు వరంగల్ నగరానికి తాగునీరు అందిస్తున్నాం. దాంతో పాటు ధర్మసాగర్, శ్రీరంగపూర్, జనగామ ప్రాంతాలకు కూడా అక్కడికి నీరు అందించాల దిశగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ ఆయకట్టు మొత్తం దీన్ని ఖర్చు పెట్టాలంటే 17 కోట్ల 17 కోట్ల 500 కోట్లు 1700 కోట్లు మొత్తం సరిపోయాలి. ఈ డబ్బులు సేకరణ చేసిన తర్వాత పూర్తి చేసేందుకు మాత్రం 2000 కోట్లు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దేవాదుల అధికారుల అంచనాలు తీసుకున్న తర్వాత సీఎం మొత్తం రివ్యూ చేసి దీనికి నిధులు కేటాయించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పొచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ అశోక్.